ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా న్యూయార్క్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే లాగార్డియా విమానాశ్రయంలో ఈ తెల్లవారుజామున ఓ విమానం ప్రమాదానికి గురైంది. మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై ఉన్న ఫైర్ ట్రక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 పైలట్లు మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. విమాన ప్రమాదం దృష్ట్యా లాగార్డియా విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని లాగార్డియా విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదానికి గురికావడం కలకలం సృష్టించింది. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి మాంట్రియాల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. పలువురు గాయపడినట్లు వెల్లడించారు. ప్రమాద సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. విమాన ప్రమాదం నేపథ్యంలో లాగార్డియా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA వెల్లడించింది. లాగార్డియా విమానాశ్రయం మూసివేతతో అనేక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు విమానాలను ఇతర ఎయిర్పోర్ట్లకు దారి మళ్లిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సమగ్ర విచారణకు ఆదేశించింది. అసలు రన్వేపైకి ఫైర్ ఇంజన్ ఎలా వచ్చింది, విమానం ల్యాండ్ అయ్యే సమయంలో సమన్వయ లోపం ఎక్కడ జరిగింది అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరగడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు రన్వేపై వెళ్తున్న వాహనాన్ని అక్కడే ఆగాలంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది.